భారతీయ సమాజానికి వీడు హిందూ, వీడు ముస్లిం. హిందూ అయితే చాలా మంచివాడు, ముస్లిం అయితే చాలా చెడ్డవాడు. పట్టించుకోవడం లేదనే విషయం ఎంత శరాఘాతంగా తగులుతున్నది. నువ్వు చెప్పినటువంటి, నువ్వు ఏదో మంచి చేద్దామని చేస్తున్నటువంటి ఆర్టికల్ 370 రద్దుకి ఇవాళ దాకా భారతదేశంలో కలవాలి, భారతదేశంలో ఉండాలి, ఉగ్రవాదులు మా పైన దాడి చేసినా పర్వాలేదు అని నిలబడినటువంటి కుటుంబాలు, రాజకీయ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అణచివేత జరిపేవే. పాకిస్తాన్లో కలవాలని చెప్తున్నటువంటి వాళ్ళని పాకిస్తాన్ ప్రభుత్వం కాశ్మీర్లో 3 సెక్షన్స్ ఉంటారు. భారత్లో ఉండాలి, పాకిస్తాన్లో కలవాలి, స్వతంత్రంగా ఉండాలి. ఇవే స్వతంత్రంగా ఉండాలనే వాళ్ళు 2 పక్కలు సాగొడతారు. మన మీడియాకి తెలియదు అసలు ఇంతమంది ఉన్నారండి. పాకిస్తాన్లో కలవాలనే వాళ్ళని పాకిస్తాన్ ప్రభుత్వం పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. భారత్లో కలవాలి, కలిసి ఉండాలని చెప్తున్నటువంటి కుటుంబాల్ని మనము మొన్న అందరిని జైలులో పెట్టించాం అని షేరే కాశ్మీర్ అని చెప్పేటువంటి షేక్ అబ్దుల్లా మహానుభావుడు జిన్నాని సాహసోపేతంగా ఢీకొని ద్విజా సిద్ధాంతాన్ని అడ్డుకున్నటువంటి మహనీయుండి 13.5 సంవత్సరాలు భారత ప్రభుత్వం, నేను ఒక పార్టీ గురించి చెప్పట్లేదు, అన్ని పార్టీలు చేసిన ఈ పాపాలు, అన్ని పార్టీలకి భాగస్వామ్యం ఉంది. 13.5 సంవత్సరాలు వితౌట్ ఎనీ క్రైమ్ జైల్లో పెట్టాం మనం. ప్రభుత్వాలు రద్దు చేశాం మనం, బూటకమైన జరిపించాం మనం. ఆ ప్రజలకు నమ్మకం లేకుండా చేసినాం మనం. వాస్తవంగా వ్యవస్థమైన నమ్మకం లేకుండా చేసినాం. కాశ్మీర్లో ప్రతి మట్టి రేణువు కూడా రక్తాన్ని స్రవించింది. అది వాస్తవం. అది పండిట్లపైన చాలా దారుణమైన దుర్మార్గాలు జరిగినాయి. కానీ ఇదే పండిట్లని, ఇదే హిందువులని 1947లో దేశ విభజన జరుగుతున్నప్పుడు, అక్కడ లక్షల మంది చనిపోతున్నప్పుడు కూడా పక్కన జమ్మూలో ముస్లిం కుటుంబాలను కూడా ఆ రోజు హరిసింగ్ సైన్యం మిలాఖత్ హత్యలు చేసినప్పుడు కూడా వ్యాలీలో ఒక్క నెత్తురు చెందకుండా హిందూ కుటుంబాలని అక్కడ ముస్లిమ్స్ రక్షించుకున్నారనే విషయం మర్చిపోయాం మనం. ఇవాళ మనకి ఏమి కనిపించడం లేదు. హిందూ అంటే జాతీయవాది, ముస్లిం అంటే జాతి వ్యతిరేకి. నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ముస్లింగా పుడితే నీకు కూడా దేశభక్తి ఉందని ప్రూవ్ చేసుకోవాలి. హిందూ అంటే డిఫాల్ట్, నువ్వు దేశభక్తుడు, నువ్వు హిందూ అయితే చాలు. మన మధ్య హిందూ రాష్ట్ర, హిందూ భూమి, హిందూ రాష్ట్ర అని చెప్పి కాషాయ జెండా పెట్టుకుని ఒక సంఘం ఉంటే దాన్ని మనం దేశభక్తి సంఘం అని చెప్తాం. అలా ఎవరైనా ముస్లిం సంస్థను పెట్టుకుని ముస్లిం భూ అని ముస్లిం జెండా ఎగరేసి తిరిగేస్తే అతని జాతి వ్యతిరేక అయిపోతుంది. సిగ్గులేదా మనకని అడుగుతున్నాను నేను. మన యొక్క ద్వంద్వ ప్రమాణాలకి మనకి సిగ్గులేదా? దయవంచి మీడియాని, మేధావుల్ని, ఉదార హిందువుల్ని ఆవేశం అణచుకుని, దుర్మార్గుడు ఎవడైనా శిక్ష పడాల్సిందే, ఆర్తుడు ఎవడైనా అతని వేదన తీరాల్సిందే, అన్యాయం ఏదైనా సరిదిద్దబడాల్సిందే, న్యాయం ఎవరికైనా దక్కాల్సిందే. ఇది మన విధానం. మన ప్రాచీనమైనటువంటి విలువల్లో ఉన్న విధానాలు ఇవే. వీటిని దయవంచి అర్థం చేసుకోండి. ఇవాళ ఈ ప్రతి విషయం మీద ఎవరు జైళ్ళకి వెళ్ళారో, ఎవరు పోరాడారో వాళ్ళంతా పిచ్చివాళ్ళలాగా. నెహ్రూ గారేమో సిగరెట్లు కాల్చుకుంటూ అమ్మాయిల వెనకాల తిరిగే మనిషి కింద, గాంధీ గారేమో ఆడవాళ్ళతో డ్యాన్స్ చేసే మనిషి కింద. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను ఇవాళ మధ్యాహ్నం చూస్తే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరో వీడియో పెట్టారు. విద్యామంత్రిని ముస్లిం అంటే ఇంక దుర్మార్గుడే. ఈ బతుకు చెడ. మీరు ఆరాధించే పెద్దలంతా కూడా బ్రిటిష్ వాళ్ళతో తొత్తుల్లో మిలకత తిరిగినప్పుడు జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళు జాతీయ నాయకులు, ఆజాద్ కావచ్చు, నెహ్రూ కావచ్చు, గాంధీ కావచ్చు. ఇవాళ నీకేమి ఏం మోరల్ రైట్ ఉందని నువ్వు మాట్లాడతావు? ఇటువంటి భాష్యాలు చెప్పేటువంటి యూట్యూబర్స్ మధ్య, విద్వేషాన్ని పెంచే వాళ్ళ మధ్య నిలబడి మనం మాట్లాడుతున్నాం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ ప్రాచీనమైనటువంటి విలువల గురించి మాట్లాడుతున్నామో, ఏ ప్రాచీనమైన భూమి మీద నుంచి మాట్లాడుతున్నామో, ఆ భూమికి ఉన్నటువంటి అత్యంత ప్రధానమైన మొదటి లక్షణం ఏమిటంటే ద్వేషాన్ని వ్యతిరేకించడం. దాన్ని వచ్చి హెచ్పి చెప్పక్కర్లేదు, స్వామివారి చెప్పక్కర్లేదు, అన్నమేఘ నక్షత్రం ఎవరు చెప్పక్కర్లేదు. ఈ నేలలో ప్రతి అణువు చెప్తుంది ఆ విషయాన్ని. తతోన విజుగుప్సతే మా విద్వేషావహి. ఈ మాటలు లేకుండా అసలు మన మంత్రాలు లేవు. ఎవరిని ఎవరు ద్వేషించలేదు. మన పుస్తకాలన్నింటిలో ఏమైనా ఉందని చెప్పొచ్చు, ఎన్ని పొరపాట్లు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. నన్ను క్షమించండి ఆ మాట అంటున్నందుకు. కానీ ద్వేషం ఉందని ఎవరు చెప్పలేరు.